వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మేరీ. సూర్యాపేట జిల్లా జాజిరెగూడెం మండలం కుంచమర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్గా 4 సార్లు ఎన్నికైన మన్నె లక్ష్మీ నర్సు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీ నర్సు ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11 గంటలకు మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని కుంచమర్తిలోని స్వగృహానికి తరలించారు. మన్నె లక్ష్మీ నర్సు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఎంసీపీఐ జిల్లా నాయకుడు ఈదుల వీరపాపై మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా భావించిన లక్ష్మీ నర్సు మృతి అందరినీ కంటతడి పెట్టించిందని అన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. నాడు సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని పుచ్చుకొని మన్నెం లింగయ్య గారు పోరాటంలో భాగస్థుడై పోరాటం చేయడమే కాకుండా వారి పిల్లల్ని కూడా కమ్యూనిస్టు పార్టీ వైపు మళ్లించి ఉద్యమాల అంటే ఏంటి, ఉద్యమాల పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రజలకు మనం ఏ రకంగా సేవ చేయాలనే అంశంలో మన్నె లక్ష్మీనరసుని కానీ సింహాద్రిని కానీ వాళ్ళ పిల్లలందరినీ కూడా ఉద్యమంలో తీర్చిదిద్ది ఈ కుంచమర్తి గ్రామంలో ఎర్ర జెండాను ఎగరేయడానికి ఆయన ఎనలేని కృషి చేశారు మన్నెం లింగయ్య గారు. ఆ తర్వాత మన్నెం లక్ష్మీనరసు గారు ఓటు హక్కు వచ్చి ఎదిగిన 10th క్లాస్ పాస్ కాగానే ఇక్కడ మొట్టమొదటగా పాల చైర్మన్గా ఎన్నికై ఆయన రాజకీయ ప్రస్తావన ప్రారంభించి ఉద్యమ బాటల్లో ప్రయాణిస్తూ కమ్యూనిస్టు పార్టీ అడుగుదాడుల్లో ఎనలేని ఉద్యమాలు చేసి ఇక్కడ ఎన్నో భూముల పోరాటాలు కూడా చేసి భూములు పంచిన సంఘటన కూడా మన లక్ష్మీనరసు గారికి ఉంది. ఆ తర్వాత ప్రజలు బాగుపడాలంటే, ప్రజలకు ఎక్కువ మేలు జరగాలంటే ఏం చేయాలి, మనం ఇంకా ఉద్యమాలలో ఇట్నే ఉంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి ఉద్యమాలకు అనుకూలంగా ప్రజాసేవ కోసం మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టి మళ్ళీ ఇక్కడ సర్పంచ్గా గెలిచి ప్రజాసేవ చేయడానికి ఆయన ఎనలేని కృషి చేసిన వ్యక్తి మన్నె లక్ష్మీనరసు గారు. అదేవిధంగా ఆ రకంగా పోరాటం చేస్తూ పోరాటాలలో కొనసాగుతూ ఈ కుంచమర్తి గ్రామం అభివృద్ధి కోసమే కాకుండా జాజిరెడ్డిగూడెం మండలాన్ని కూడా నా వంతుగా ఎంతో కొంత అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆలోచనతోటే టీఆర్ఎస్ అనే ఉద్యమంలో అడుగుపెట్టి ఆయన ఇక్కడ ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ఎన్నికై బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా ప్రజాసేవలు చేసిన ఘనుడు మన్నె లక్ష్మీనరసు గారు, మన్నె రేణుక గారు. అంతేకాదు ఆయన వయసు 55 సంవత్సరాలు ఉండొచ్చు, బహుశా నాకంటే 2 సంవత్సరాలు పెద్ద. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఇక్కడ ఇదే కుంచమర్తి గ్రామంలో నేను వాళ్ళ ఇంట్లో అక్కడ లాస్ట్గా చివర ఉండే వాళ్ళ ఇల్లు చిన్న పాద గోడల ఇల్లు రేకుల ఇల్లు ఉండే, అక్కడ మేము ఒక వారం 10 రోజులు నైట్ నిద్రగాసి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తున్న సందర్భంగా ఎవరు దాడి చేస్తాడో ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి భయంగా బతికిన లక్ష్మీనరసు కుటుంబం ఇవాళ అరవపల్లి జాజిరెడ్డిగూడెం మండలానికి ఆదర్శంగా నిలబడడం అంటే చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని అలాంటి త్యాగ పురుషులు ఎందరో చాలా మంది తక్కువ పుడతారు. అలాంటి వ్యక్తి మన జాజిరెడ్డిగూడెం మండలంలో ఈ కుంచమర్తి గ్రామంలో పుట్టినందుకు, ఆయన మరణించినందుకు చాలా చింతిస్తూ ఈరోజు ఆయన మరణించిన మాట వినాలంటేనే చాలా బాధగా ఉంది. పార్టీలో కొనసాగుతున్న కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు చెప్పిన మాటలు నాకు ఒక్కొక్కటి గుర్తొస్తుంటే, ఇప్పుడు లక్ష్మీనరసు గారి మృతదేహాన్ని చూసి వారి పూలమాలలు వేస్తున్నప్పుడు నా కళ్ళకు నీళ్లు ఆగే పరిస్థితి లేదు, అయినా ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి కామ్రేడ్ను కోల్పోవడం ఈ గ్రామ పంచాయతీ తీరని లోటు అని చెప్పేసి తెలియజేస్తూ వారి కోసం వచ్చి